సరే, అంటే నేనేమంటున్నా అంటే ఇప్పుడు దీంట్లో వెబ్సైట్ పరీక్షను రద్దు చేసిండ్రు. సో దాన్ని రద్దు చేసి వీళ్ళు అంటే ఈ 35 నుంచి 45% పెంచాలి మార్కులు అన్నది ఇంకొక పాయింట్. దీంట్లోనే ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగానే ఇంజనీరింగ్ కానీ ఫార్మసీ కానీ మిగతా వెటర్నరీ కోర్స్ ఏదైతుందో వాటిల్లో అడ్మిషన్లు ఇవ్వాలని చెప్పేసి కమిషన్ సూచించింది. మరి అంటే ఇక్కడికే పరిమితం అవుతున్నారా విద్యార్థులు? రేపొద్దున జేఈ కానీ ట్రిపుల్ ఈ కానీ మెయిన్స్ ఆ స్థాయికి పోవాలంటే ఈ రిపోర్ట్ని ఎట్లా చూడాలా? మీ క్వశ్చన్ ఇక్కడ కాపిద్దాం. డన్. మీ క్వశ్చన్ కి నేను స్ట్రైట్ ఆన్సర్ చెప్తాను. ఈ కమిషన్ తయారు చేసిన రిపోర్ట్ లో అత్యంత పేలవమైనటువంటి రికమెండేషన్ ఇదే మీరు అడిగింది. ఎందుకు అనంటే ఇది ఈ రికమెండేషన్ ఇంటర్మీడియట్ విద్యకు సంబంధించినటువంటి రికమెండేషన్. వీళ్ళు ప్రధానంగా చేసినటువంటి రికమెండేషన్ ఏంటంటే శ్రీకాంత్, గతంలో ఎంసెట్ ఉండేది, ఇప్పుడు ఎంసెట్ లేదు కాబట్టి ఎంట్రన్స్ టెస్ట్ పెడుతున్నారు. ఏది ఎఫ్సెట్ అనేది పెడుతున్నారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పెడుతున్నారు. ఇప్పుడు ఇది ఎఫ్సెట్ అనేది పెడుతున్నారు. ఈ రిపోర్ట్ లో ఏమన్నారంటే ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ని రద్దు చేయండి అనే దాంతో పాటు ఇంకొకటి ఏం చెప్పారంటే కోచింగ్ సిస్టాన్ని రద్దు చేయాలి అన్నారు. ఇది కూడా ప్రమాదకరమైనటువంటిది. ఇదొక మాట చెప్పింది. తర్వాత ఈ అర్హత ఏది పాస్ మార్కులను 35% నుంచి 45% పెంచమన్నారు. ఈ మూడు ప్రధానమైనటువంటివి. ఇవి మూడు కూడా దీంట్లో మొట్టమొదటి చెప్తాను. ఈ ఎఫ్సెట్ ని రద్దు చేస్తే పిల్లలు కాంపిటేటివ్ స్పిరిట్ ని కోల్పోతారు. గతంలో మనం ఇంటర్మీడియట్ మార్కులతోటి సీట్లు కేటాయించడం తప్పనే మనం కాంపిటేటివ్ మోడ్లోకి పిల్లల్ని పట్టుకురావాలని, పిల్లల తెలివితేటల్ని ఎన్హాన్స్ చేయాలని మనము ఈ ఎఫ్సెట్ ఎంసెట్ అనేటటువంటి సిస్టాన్ని తీసుకొని వచ్చాము. మీరు ఇక్కడ ఇది రద్దు చేస్తే మీరు అకాడమిక్ బేస్ గా కనుక సీట్లు ఇస్తే పిల్లలకి కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ పోతుంది. మీరు ఎఫ్సెట్ ని రద్దు చేస్తే how they are compete with the national wide competitive exam like JW, joint engineering exam, like NEET, నేషనల్ టెస్ట్ ని ఎట్లా వాళ్ళు కాంపీట్ చేస్తారు. అందుకని మీరు చేసినటువంటి సిఫారసు ఇది తప్పుడుది, ఇది పనికి రాదు. ఎఫ్సెట్ ఉండాలి, ఎంసెట్ కి ప్యారలర్ గా నేషనల్ వైడ్ గా జరుగుతున్నటువంటి వాళ్ళని పిల్లల్ని తయారు చేయాలా. ఎక్కడ తయారు చేయాలా? గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో తయారు చేసేటటువంటి ఒక సిస్టాన్ని డెవలప్ చేయాలా. దాన్ని మీరు టచ్ చేయలే. టచ్ చేయకుండా ఏం చేశారంటే ప్రైవేట్ జూనియర్ కళాశాలలు కోచింగ్ల పేరు మీద కోట్ల రూపాయల దందా చేస్తున్నారనే దాంతో కోచింగ్ ని రద్దు చేయమన్నారు. అంటే ఇది ఎట్లా ఉన్నదో తెలుసా ఈ సిఫారసు? ఇంట్లో ఎలుకలు ఉన్నాయని మొత్తం ఇల్లు తలగబెట్టిండట వాడు. ఎలుకలను పట్టాల్సిన దగ్గర ఇల్లు తలగబెట్టుకుంటే ఏమొస్తుంది? మీరు ఈ కాంపిటేటివ్ మోడ్ ఎగ్జామ్స్ ని గనక రద్దు చేస్తే, కోచింగ్ సిస్టమ్ ని రద్దు చేస్తే మీరు జేడబ్ల్యూని రద్దు చేస్తారా? నీట్ ని రద్దు చేస్తారా? చెయ్యరు కదా. కాబట్టి పిల్లలకి నష్టం జరుగుతుంది. రెండు ఉండాలా. ఇంకొకటి సబ్జెక్ట్ అకాడమిక్ ఉండాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉండాలా. దాని మీద మీరు సిఫారసులు లేకుండా మీరు ఈ రిపోర్ట్ లో ఈ కమిషన్ రిపోర్ట్ లో ఇది చాలా ల్యాబ్స్ కనపడుతుంది. ఇంకొక డౌట్ సార్, 35% నుంచి ఒక మాట 35% నుంచి 45% పెంచడం మంచిదే. ఎందుకంటే స్టాండర్డైజేషన్ ఆఫ్ ద స్టూడెంట్ పెంచడం మంచిది. 35 ఎప్పటి నుంచో కొనసాగుతుంది శ్రీకాంత్, 30-40 ఏళ్లుగా కొనసాగుతున్నటువంటి సిస్టమ్. ఇప్పుడు మారింది కదా సిస్టము. 45% పెంచితే పిల్లల్లో అకౌంటబిలిటీ పెరుగుతుంది, పిల్లల్లో చదువుకోవాలనే ఒక తృష్ణ పెరుగుతుంది, పిల్లలు ఇంకా బాధ్యతగా చదవాలి, కష్టపడాలనేది పెరుగుతుంది. దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఇక్కడే కాదు, డిగ్రీలలో కూడా ఏం చేశారంటే 50% అని పెట్టారు. అది కూడా మంచిదే. కానీ ఈ ఎంట్రన్స్ రద్దు చేయాలనేది చాలా తప్పుడు సూచనగా మనం భావించాలి. సార్, సమయం తక్కువ ఉంది, ఒక 2 ప్రశ్నలు ఉన్నాయి. ఐ వాంట్ ఆస్క్. ఇప్పుడు ఒక ప్రత్యేక కమిటీ వేసినాక ఈ కమిషన్ రిపోర్ట్ ఎందుకు అన్నది ప్రధానంగా మీరు మొదటి పాయింట్లో లేవనెత్తినటువంటి అంశం. దానిపైన చర్చ జరిగింది, అయిపోయింది. బట్ ద పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ సిఫార్సు ఏదైతే ఇచ్చిందో గవర్నమెంట్ ఇచ్చినటువంటి కొత్త పాలసీ ఏదైతే కమిషన్ ఇచ్చినటువంటి కొత్త పాలసీ ఏదైతే ఉందో ఇది ఏ బేసిస్ పైన అన్నది నా ప్రశ్న. అంటే వాట్ ఐమ్ సెయింగ్, తమిళనాడు గవర్నమెంట్ చూసుకుంటే కనుక సెంట్రల్ పాలసీని వ్యతిరేకించింది, వాళ్ళు సొంతంగా కూడా తయారు చేసుకున్నారు. ఆ తర్వాత తమిళనాడు కూడా సేమ్ ప్రాసెస్లోకి వెళ్ళారు. బట్ తెలంగాణ విషయానికి వస్తే సెంట్రల్ పాలసీని అక్సెప్ట్ చేస్తూ దానికి అనుసంధానంగా వెళ్తున్నారా, కొత్త పాలసీకి వెళ్తున్నారా? ఇది ఎట్లా చూడొచ్చు ఇప్పుడు ఈ సిఫార్సుని?
ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి చాలా డిఫరెన్స్ ఉంది. తమిళనాడులో ఒక స్పెషల్ డైరెక్షన్ ఇచ్చి స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీని ప్రిపేర్ చేయమని 2021-22లో స్టాలిన్ ప్రభుత్వము జస్టిస్ డి మురుగేషన్ ని అపాయింట్ చేస్తే 2025లో వాళ్ళు కమిటీ రిపోర్ట్ ఇచ్చారు. దే కంప్లీట్లీ అగెన్స్ట్ టు ది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. వాళ్ళు ద్విభాషా విధానం పెట్టుకొని వాళ్ళ స్టేట్ కావలసినటువంటి ప్రమోషన్స్, వాళ్ళ స్టేట్ ఎడ్యుకేషన్ ప్రమోట్ చేసుకోవడానికి స్పష్టంగా ముందుకు వెళ్ళారు. వాళ్ళు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని వ్యతిరేకిస్తున్నారు వాళ్ళు. కానీ ఇక్కడికి వచ్చేసరకు అసలు ప్రభుత్వ డైరెక్షన్స్ తో తయారు చేసినటువంటి పాలసీ కాదు ఇది. ప్రభుత్వం కొన్ని డైరెక్షన్స్, కొన్ని ఏరియాస్ ఇచ్చి కె కేశవరావు కమిటీని అపాయింట్ చేసింది. వాళ్ళు తయారు చేయాలి. కానీ వీళ్ళు తయారు చేసింది ఏంటంటే, ఇప్పుడు కేశవరావు కమిటీకి కూడా ఒక డైరెక్షన్ ఇచ్చింది ప్రభుత్వం. ఏమిచ్చింది అంటే, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని కోఆర్డినేట్ చేసుకుంటూ మీరు స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీ తయారు చేయమన్నారు. దీంట్లో కూడా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని కోఆర్డినేట్ చేస్తూ వీళ్ళు సొంతంగా కొన్ని రికమెండేషన్స్ ఇచ్చారు. ఆ రికమెండేషన్స్ లలో చాలా రికమెండేషన్స్ అప్ టు ది మార్క్ లేవు. ఇది వాస్తవంగా ఇది పాలసీ గవర్నమెంట్ డైరెక్షన్ చేసింది కాదు. వీళ్ళు కమిషనే బాధ్యత తీసుకొని ఒక పాలసీని తయారు చేశారు. బట్ ఈ పాలసీని తయారు చేస్తున్నప్పుడు ఎక్కడో వాళ్ళు కొన్ని ప్రమాణాలు మిస్ అయినట్టుగా కనపడుతుంది. ఈ పాలసీ అప్ టు ది మార్క్ లేదు. రెండోది, మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంటర్మీడియట్ వరకే స్టాప్ చేయమన్నారు. ఎందుకు మీరు డిగ్రీకి తీసుకెళ్లట్లేదు? తర్వాత ఈ కమిషన్ రిపోర్ట్ లో ప్రతి డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసి 1500 స్ట్రెంత్ పెట్టేసి దానికి ఒక హాస్టల్ పెట్టమని చెప్పారు. ఇటీవలనే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లలో స్టెమ్ కోర్సెస్ కి జిల్లాకు ఒక హాస్టల్ పెట్టాలని చెప్పారు. ఇవాళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సగటున ఒక్కొక్క కాలేజీలో 199 అడ్మిషన్లు మాత్రమే ఉన్నాయి. అంటే ఏ కళాశాలలో కూడా, డిగ్రీ కళాశాలలో అప్ టు ది మార్క్ అడ్మిషన్స్ లేవు. వాటిని పెంచే చర్యలు మన దగ్గర, సూచనలు లేవు. అంటే మొత్తంగా ఈ రిపోర్ట్ లో టీచర్స్ ఒక అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు శ్రీకాంత్. టీచర్స్ చేస్తున్నటువంటి అభ్యంతరాలు ఏంటంటే, వాళ్ళ శాలరీలు ఎక్కువగా ఉన్నాయి అనేటటువంటి ఒక వివాదాస్పదమైనటువంటి కామెంట్స్ చేయటము, తర్వాత ఆటోమేటిక్ ప్రమోషన్స్ ఇవ్వద్దు అనేది, తర్వాత టీచర్స్ ఎక్కడైతే పాఠాలు చెప్తున్నారో అక్కడే నివసించాలనేటటువంటి కొన్ని సజెషన్స్ చేశారు. బట్ ఆ సజెషన్స్ అన్ని ఇప్పుడున్న సమస్యలకు పరిష్కారం చూపించలేదు. ఇప్పుడున్న సమస్యలకు దూరంగా, ఇప్పుడున్నటువంటి స్టాండర్డ్స్ పెంచటానికి దూరంగా ఈ కమిషన్ రిపోర్ట్ ఉన్నట్టుగా కనపడుతుంది. కొన్ని అక్కడక్కడ మంచి సూచనలు ఉన్నప్పటికీ కూడా, బట్ మొత్తంగా ఓవరాల్ గా ఈ కమిషన్ ఎడ్యుకేషన్ పాలసీ రిపోర్టు అప్ టు ది మార్క్ లేదు అనేది, ఇది నిజంగా తెలంగాణ రాష్ట్రంలో స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు పరిష్కారం. ముఖ్యంగా యూనివర్సిటీల పట్ల అంటే సార్, మీరు టీచర్ల విషయంలో అన్నారు, కానీ శాలరీలకు సంబంధించి టీచర్లో ఒక ఆందోళన వాస్తవానికి కనిపిస్తోంది. ఏం జరుగుతుంది, శాలరీలు కట్ చేస్తారా అంటే, వీళ్ళు ఎగ్జామ్స్ రాయాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి, టెట్ రాయాలి, రకరకాల డిఎడ్లు రాయాలి, బిఎడ్లు రాయాలి, ఇన్ని ఎగ్జామ్స్ పెట్టి టీచర్ ఉద్యోగానికి వచ్చిన తర్వాత, అంటే ఇన్ని పరీక్షలు రాసి టీచర్ ఉద్యోగం సాధిస్తే ఇప్పుడు మరీ చిన్నగా చూస్తున్నారే, జీతాల మీద ఎఫెక్ట్ పడుతుంది, జీతాలు తగ్గించేటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఈ రికమెండేషన్ టీచర్లో కొంత ఆందోళన కూడా కలిగిస్తుంది కదా? లేదు శ్రీకాంత్, జీతాలు తగ్గించమని కమిషన్ రిపోర్ట్ చెప్పలేదు. కానీ వాస్తవానికి కమిషన్ రిపోర్ట్ లో ఉన్నటువంటిది ఏంటంటే, మార్కెట్ రేట్ కంటే కూడా వాళ్ళకి ఇస్తున్నటువంటి జీతాలు ఎక్కువగా ఉన్నాయని ఒక కామెంట్ చేస్తూ భవిష్యత్తులో వచ్చేటటువంటి రిక్రూట్మెంట్స్ లో దీనిపైన ఆలోచన చేయమన్నారు తప్ప ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళ జీతాలు తగ్గించమని ఏం చెప్పలేదు. కానీ ఇక్కడ జీతాలు నిర్ణయించేది గవర్నమెంట్ కాదు కదా. పిఆర్సీలు వచ్చిన తర్వాత పిఆర్సీ కమిషన్లు జీతాలను నిర్ణయిస్తున్నటువంటి అంశాన్ని మనం చూడాలి. కానీ బట్ ఇది కాదు, జీతాలు తగ్గించాలా పెంచాలా అనేటటువంటిది ఎడ్యుకేషన్ సమస్యలకు పరిష్కారం చూపెట్టదు. కానీ ఏదో ఒక వివాదాస్పదమైనటువంటి అంశంగా మనం చూస్తున్నాం తప్ప, బట్ ఈ నిజంగా ఈ స్ట్రక్చరల్ చేంజెస్, రావాల్సినటువంటి స్ట్రక్చరల్ చేంజెస్ తీసుకురావటంలో, రికమెండేషన్స్ చేయటంలో మొత్తంగా కమిషన్ ఎక్కడో అప్ టు ది మార్క్ రాలేకపోయింది అనేటటువంటి ఒక అభిప్రాయం అయితే స్పష్టంగా వ్యక్తమవుతున్నటువంటి సందర్భం ఉన్నది. ముఖ్యంగా యూనివర్సిటీలకు వచ్చేసరికి కూడా వీళ్ళు ఇచ్చినటువంటి రికమెండేషన్స్ అంత అప్ టు ది మార్క్ లేవు. నిజంగా యూనివర్సిటీస్ ని గనక బలోపేతం చేయాలి గనక అని అనుకుంటే
ఇప్పుడు కేరళ ప్రభుత్వం ఇటీవల ఒక నిర్ణయం తీసుకుంది శ్రీకాంత్, మనం డిస్కస్ చేశాము. ఒక్కొక్క పిహెచ్డి స్కాలర్ కి 15,000 రూపాయలు నెలకి అవును అవును ఫెలోషిప్ అవును ఇచ్చేటటువంటి అవును ఒక నిర్ణయం తీసుకుంది. అవును. అట్లాంటి ఒక కన్స్ట్రక్టివ్ నిర్ణయాలు ఇక్కడ లేకపోవటం ఇక్కడ చాలా ఇక్కడ మేనిఫెస్టోలో కూడా పెట్టారు ఆ అంశాన్ని. ఉంటుంది. రెండోది లింగ్డో కమిటీ, ఎప్పుడో ఇచ్చినటువంటి లింగ్డో కమిటీ సిఫారసులను బయటకు తీసుకొస్తూ ఎన్నికలు, విద్యార్థి సంఘాలకు ఎన్నికలు పెట్టాలి, యూనివర్సిటీల స్థాయిలో లేకపోతే డిగ్రీ స్థాయిలో పెట్టాలనేటటువంటి ఒక సిఫారసు కూడా తీసుకొచ్చారు. ఇవాళ ఇప్పటికే విశ్వవిద్యాలయాలు ఓ రాజకీయ కేంద్రాలుగా మారిపోయి ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ని డిస్టర్బ్ చేస్తున్నటువంటి ఈ క్రమంలో ఈ ఎన్నికలు గనక మళ్ళా ఈ విశ్వవిద్యాలయాల్లోకి తీసుకొస్తే వీటిని రాజకీయ నాయకులు ఎక్కువగా ఉపయోగించుకుంటారు. కానీ కమిషన్ ఏం భావించింది తెలుసా శ్రీకాంత్, ఇక్కడ ఎన్నికలు పెడితే ఎన్నికైనటువంటి విద్యార్థి సంఘాలు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ ని పెంచడానికి, సమస్యల పైన మాట్లాడతారని కమిషన్ ఊహించింది. కానీ దానికి భిన్నంగా జరుగుతుంది. ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఎన్నికైనటువంటి విద్యార్థి సంఘాలు రాజకీయ పార్టీలకు అఫిలియేటెడ్ గా పనిచేస్తాయి తప్ప నిజంగా ఎడ్యుకేషన్ కి సంబంధించి అదే జరిగితే యూనివర్సిటీలు రాజకీయ కేంద్రాలు అనే విషయాన్ని గమనించాలా. ఉన్న సిస్టాన్ని కూడా స్పాయిల్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎన్నికలు పెట్టాల్సినటువంటి అవసరం తక్షణం లేదు. అంతకంటే సీరియస్ సమస్యలు ఉన్నాయి, అంతకంటే తక్షణ కావలసినటువంటి సమస్యలు. ఒకవేళ అదే ఎన్నికలు యూనివర్సిటీలో జరిగితే అక్కడ కూడా ఓట్లు అమ్ముకునే పరిస్థితులు వస్తాయి. వెనకాల ఉండే రాజకీయ నాయకులు మళ్ళీ వీటిని నడిపిస్తారు. ఈ రాజకీయాలు ఎంత భ్రష్టు పట్టాయో చూసాం కదా. బట్ అదే సిస్టాన్ని విద్యా సంస్థల్లోకి తీసుకొచ్చి మరింత కలుషితం చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బట్ ఈ రికమెండేషన్స్ ప్రస్తుతము రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కరించలేదు. రాజ్ న్యూస్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఈ కమిషన్ రిపోర్ట్ లో ఉన్నటువంటి ప్రాథమిక సూచన అయినటువంటి 18% నిధులను ఎడ్యుకేషన్ కి ఇస్తావా ఇవ్వవా చెప్పు. దాని తర్వాత మిగతా అంశాల గురించి చర్చిద్దాం. మాట్లాడండి సార్. డన్. థ్యాంక్ యూ శేషు సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో అది ప్రధానమైనటువంటి ప్రశ్న. సిఫార్సు అంటే 434 రికమెండేషన్స్ని ఈ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. సో ఇది ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? కొన్ని యాక్సెప్టబుల్గా ఉన్నా కానీ ఇంకో కొన్నిట్లలో చాలా వరకు లోటుపాట్లు ఉన్నాయన్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. సో ప్రభుత్వం ఈ విషయంలో ఎట్లా ముందుకెళ్తుంది, గవర్నమెంట్ స్కూల్స్ని తగ్గిస్తారు అన్నటువంటి విషయంలో కూడా అంటే కుదింపు చేస్తూ సో పెద్ద స్కూల్స్ని ఇంకా పెద్ద కన్స్ట్రక్షన్ వేలో వెళ్ళాలని ఇంటిగ్రేటెడ్ స్కూల్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ విషయంలో కానీ, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ విషయంలో కానీ ఏ ప్రాతిపదికగా వెళ్తారు? మోరోవర్ ఈ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో సెంట్రల్ ఎడ్యుకేషన్ పాలసీ అనుసంధానంగా ఉంటుందా లేదంటే సొంతంగా ఉంటుందా అన్నటువంటి క్లారిటీ కూడా ఒకటి రావాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ బడ్జెట్ సంబంధించి 18% బడ్జెట్ అంటే ఎంత లేదన్నా 60-70 వేల కోట్ల రూపాయలు విద్యారంగానికి కేటాయించాలి. సో ఆ వ్యవస్థ ప్రస్తుతానికి ఈ సిఫార్సు ప్రకారం ప్రభుత్వ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉందా? నాణ్యమైన విద్య అందించడంలో భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం 26వ స్థానంలో ఉంది, అంటే కింది నుంచి 4వ స్థానంలో. సో ఇది ఎంతవరకు ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంది? బడ్జెట్ కూడా తొందరలోనే బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. గతంలో చూసుకున్నా ఎక్కడ కూడా 25,000 కోట్ల రూపాయలు ఇంతవరకు దాటింది లేదు, ఇంత ఖర్చు అయింది కూడా లేదు. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయో. ఈ రికమెండేషన్స్ పైన జరుగుతున్నటువంటి చర్చ